నెడమరు రావిచెట్టు సెంటర్లో నీటి సమస్యలు తీర్చాలని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. రిపోర్ట్. నెడమర్రు గ్రామంలో గత 10 రోజులుగా తాగునీరు రాకపోవడంతో గ్రామ దళితవాడలో మహిళలు ఆదివారం సాయంత్రం రావిచెట్టు సెంటర్ గల స్కూల్ రోడ్డు బజార్లో బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత 10 రోజులుగా పబ్లిక్ కుళాయిలకు నీళ్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, అనేక పర్యాయములు అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. దళితవాడకు ప్రత్యేకంగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని అనేక పర్యాయములు వినతిపత్రాలు అందజేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు. తాత్కాలికంగా చేస్తున్నారే గాని శాశ్వత పరిష్కారం చేయడం లేదని తెలిపారు. కొన్ని ప్రాంతాలలో మురుగునీరు వస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇంటి పన్ను, నీటి పన్ను బలవంతంగా వసూళ్లు చేస్తున్నారు గాని నీళ్లు రాకపోతే చెప్పినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీసం ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి కూడా రావడం లేదని తెలిపారు. ఇదే విధంగా ఉంటే మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేస్తామని మహిళలు హెచ్చరించారు. అన్ని కాలనీలు ఉంటే మన దళిత కాలనీలకు మాత్రం వాటర్ ట్యాంక్ సపరేట్ కావాలి. ఎందుకంటే మనం ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు వాటర్ ట్యాంక్ వస్తుంది, వాళ్ళు వాటర్ ట్యాంక్ ఎప్పుడు మధ్యాహ్నం వస్తున్నారు, మనం ఇళ్ళ దగ్గర ఉంటుందా, సాయంత్రం వచ్చేసరికి ఇక్కడ నీళ్లు లేనట్టు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆపమన్నా కూడా ఆపట్లేదు. అందుకనే మనకి వాటర్ ట్యాంకు మంచినీళ్ళు సోదరులారు, మీరు పన్నులు కడుతున్నారు కదా, పన్నులు కట్టకపోతే ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఇది కాకుండా మీకు వచ్చి పెన్షన్లో కట్ చేస్తున్నారు బలవంతంగా. పెన్షన్లో కట్ చేసినట్టుగా పెన్షన్లో అంటే మీకు రాని వాళ్ళకి కాదండి, వచ్చిన వాళ్ళకి పెన్షన్లో నీటి పన్ను కట్టకపోతే కట్ చేసి మరీ ఇస్తున్నారు. కాబట్టి ఆ నీటి పన్ను అంత బలవంతంగా వసూలు చేసినప్పుడు మనకి నీటి వర్కింగ్ బాధ్యత ఉందా లేదా? 15 రోజుల నుంచి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నావు. ఈసారి మాత్రం నీటి పన్ను కట్టమని అడుగుతున్నారు. చూసుకుంటారు ఎవరో వచ్చే అధికారులు. అడుగుతే 2 రోజుల్లోనే ఇచ్చేసేవాడే.